భూమి, గగన్ ఇద్దరు శివపార్వతుల్లాగా స్టేజ్ మీద గుడిలో నాటకమేస్తూ ఉంటారు. ఇక భూమి పార్వతీదేవిలా అదిరిపోయే లుక్‌లో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు శారద, పూరి అందరూ కూర్చొని చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ మరి చూస్తూ ఉంటారు. గగన్ అయితే శివుడి రూపంలో చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అపూర్వ శివకి సైగ చేస్తుంది. దాంతో శివ, బిందు, నక్షత్ర, అపూర్వ నలుగురు కూడా మెల్లగా శారద, పూరి పక్కన నుంచి లేచి వెళ్ళిపోతారు. అయితే పూరి ఇదంతా ఏమీ గమనించుకోకుండా నాటకాన్ని చూస్తూ చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఆ నాటకంలో భాగంగా సతీదేవి అగ్నిలో దూకుతూ ఉంటుంది. ఇంకోవైపు శివ, బిందు ఇద్దరు కూడా పెళ్లి పీటలపై కూర్చొని ఉంటారు. శివ, తాళి తీసుకో, కట్టేసేయ్, బిందు మెడలో తాళి కట్టేసేయ్ అని అపూర్వ దగ్గరుండి పెళ్లి జరిపిస్తూ ఉంటుంది. శివ తాళి తీసుకొని బిందు మెడలో కడుతూ ఉంటే నక్షత్ర జడ ఎత్తి పట్టుకొని ఉంటుంది. సరిగ్గా అప్పుడే స్టేజ్ మీద భూమి సతీదేవిగా నటిస్తూ అగ్నిలో దూకి ప్రాణాలు అర్పించేసి ఉంటుంది. అప్పుడు శివుడికి ఉగ్ర రూపం వచ్చి గగన్ శివతాండవం చేస్తూ ఉంటాడు. ఇక్కడేమో శివ బిందు మెడలో తాళి కడుతూ ఉంటే అక్కడ గగన్ ఉగ్రతాండవాన్ని చూపిస్తూ ఉంటారు. మరి ఇంతటితో శివ, బిందుల పెళ్లి పూర్తయిపోయినట్లేనా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.